సార్ చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది ఏపీ వ్యాప్తంగా. ఒక పక్క ప్రథమంగా ఈ రోజు తీసుకున్నట్టయితే అంశం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆయనకి కొన్ని శాఖలు అప్పచెప్పారు. ఒకటి రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు, రెండోది చూసుకుంటేనేమో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇవి ఇచ్చారు, రెండోది ఇంకా చూసుకుంటేనేమో ఈ వాటర్కి సంబంధించింది ఇచ్చారు. ప్రథమంగా ఇంకా మిగతాయి చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది అంటే సినిమా రంగం ప్రకారంగా ఆయనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, రాజకీయంలో గత 10 ఏళ్ళుగా పోరాడుతున్నారు. ఏదైనా సమస్య వస్తే ముందు ఆయన వెలుగులో తీసుకొస్తారు, దాని గురించి ఎలా అని చెప్తారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనకి కొంత పరిపాలనకు సంబంధించిన అనుభవం అనేది తక్కువ ఉంది. సో చూసుకుంటే రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఆయనకు అప్పచెప్పిన శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ కూడా ఒకటి. సో దాని గురించి పూర్వాపరాలన్నీ పరిశీలించి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారనుకుంటున్నారా, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఏర్పడి మనకి 2-3 నెలలు అవుతుంది. అంటే ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే ఓకే అంటే సార్ డిప్యూటీ సీఎం గారు అనేవారు సీఎం తర్వాత ఏదైతే నిర్ణయాలు అవన్నీ ఉంటాయో ఆయన లేని టైంలోనో ఈయన ఉండి నడిపించడం జరుగుతుంది. సో ఆయన పరిపాలన దక్షత నుంచి చంద్రబాబు గారి నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను అంటున్నారు. అంటే ఏపీ ప్రజలకి నమ్మకం ఉందంటారా? నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు ఆ విధంగా నెగ్గారనమాట. ఓకే, ప్రజలకి నమ్మకం ఉంది, అంతా చేస్తారని చెప్పి మేమంతా నమ్ముతున్నాం. ఓకే అది సో మరి చూసుకున్నట్లయితే ఒక పక్క పాత డేటా ఏదైతే ఉందో అది అడగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. మొత్తం అసలు ఎక్కడ అప్పులు ఉన్నాయి ఏంటి పరిపాలనకు సంబంధించి ఏదైనా ఒక పక్క చూసుకుంటే రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈ 5 సంవత్సరాల సమయంలో పూర్తి చేయగలరంటారా? చేస్తారండి. ఇప్పుడే కదా ఏర్పడింది ప్రభుత్వం, చేస్తారు, సక్రమంగా చేస్తారని నమ్మకం ఉంది అందరికి. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారి వైపు వెనక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత యూత్ అయి ఉంటారు, లేకపోతే బిలో 40 ఏజ్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఆ యొక్క హవా కానివ్వండి, దానికి సంబంధించిన ర్యాప్ కానివ్వండి వేరుగా ఉంటుంది. సో చాలా మంది కృష్ణ కానివ్వండి, గుంటూరు జిల్లా ఏపీ వ్యాప్తంగా ఎంతో మంది విజ్ఞానవంతులు ఉన్నారు. సో ఈ ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా పరిపాలనా దక్షత కోసం చూస్తూ ఉంటారు. సో ఎలా సార్, ఎలా కంపేర్ చేయాలి అంటే చాలా మంది ప్రజలు నమ్మారండి, ఆయన చేస్తాడని ఆయన మీద ఒక భరోసా అందరికి. ఆ భరోసా ఉంది కాబట్టి ఆయనకి 21 స్థానాలు వచ్చాయి ఆయనకి. అది సో ఈ 5 సంవత్సరాలు రాబోయే కాలంలో ఆయన పదవికి పరిమితంగా ఉండి సినిమాలు చూసుకుంటారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పొలిటీషియన్ గా ఉండి? అంటే ఆయన పొలిటీషియన్ లోనే ఉంటాడని అనుకుంటున్నాం అండి. అది సినిమాల ప్రభావం అంటే దాంట్లో కూడా చేయవచ్చు. అది సో ఫైనల్ గా చూసుకున్నట్టయితే రాబోయే 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఎలా ఉండబోతుంది ఆయనకి ఇచ్చిన శాఖల పరంగా? అంటే బాగా ఉంటది అనుకుంటున్నాం అండి. బాగానే ఉంటది అనుకుంటా కాదు, ఉంటది. సార్ యాజ్ ఏ విద్యార్థిగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది, 50 రోజుల పైచిలుకు పాలనే ఉంది. ఒక పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన ముందుంటారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఏపీలో ఏదైనా సమస్య ఉంటే ఆయన ముందుంటారని ఉండొచ్చు. అది పోయినసారి చూసినప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఈయన ఉండొచ్చు. ఓకే అంటే ఒక పక్క చూసుకుంటే వాలంటీర్ చెప్పండి, సినీ రంగంలో ఆయన క్రేజ్ ఉంది. ఓకే ఇప్పుడు పొలిటికల్ గా వచ్చాడుగా, ట్రై చేస్తాడు. ఎవరి అనుభవం వాళ్ళది కదా, అనుభవం లేదు కాకపోతే ప్రయత్నిస్తాడు. ఓకే అంటే మరి చూసుకున్నట్లయితే ఈయన కొన్ని శాఖలు అప్పచెప్పారన్న. ప్రథమంగా చూసుకుంటే పంచాయతీరాజ్ ఒకటి, తర్వాత చూసుకుంటే రూరల్ డెవలప్ గ్రామీణాభివృద్ధి ఒకటి, రెండో చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇచ్చారు. సో ఈ శాఖలన్నింటికి కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కలెక్టర్ సమావేశం జరిగింది. సో అత్యంత యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలని చూస్తున్నారు. సో నమ్మకం ఉందంటారా? ఏదైనా చేసేదాన్ని బట్టే కన్నా, ఓకే ఆయన చేసేదాన్ని బట్టి. ఓకే మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. రాబోయే కాలంలో స్టూడెంట్స్కి కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ వైపు కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, డిఎస్సీల పరంగా కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? పోయినసారి బాగుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే పోయినసారి జాబ్స్ అవన్నీ ఎక్కువ లేవు, కాకపోతే పర్వాలేదు ఆయన చేశాడు. ఓకే చేయలేదన్నా, ఈసారి ఈయన ఇంకా ఏమన్నా అభివృద్ధి పరిస్తే ఇంకా బాగుంటుంది. జాబ్స్ అవన్నీ తక్కువ ఉన్నాయి కదా, ఈయన ఏమన్నా ఇస్తే మనకి. మరి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి డెవలప్మెంట్ చేస్తామన్నారు. సో చూసుకున్నట్లయితే కొంత వ్యవధి అడుగుతున్నారు, ఎందుకంటే వచ్చి 50 రోజులు పై చిలిపినాయి కాబట్టి ఇవన్నీ లైన్ ఆర్డర్లో పెడతామంటున్నారు. యాజ్ ఏ ఏపీ యువతగా మీకు నమ్మకం ఉందా? ఉండిద్ది అన్న, పర్వాలా చేయొచ్చు కాదన్నా. ఓకే సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ రాబోయే 5 సంవత్సరాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? అన్ని శాఖలకు సంబంధించి డెవలప్మెంట్ వైపుగా దూసుకెళ్ళిద్దని అనుకుంటున్నారా? కలిసి ఉండటం వల్ల మంచిదే అన్న. అందరూ కలిసి ఇంకా మంచి చేస్తే ఇంకా మంచిది.
వీళ్ళతో పాటు జగన్ కూడా కలుపుకొని ఉంటే ఇంకా ఇంకా బాగుండేది, ఒక్కడనే కాకుండా. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఏపీ అభివృద్ధికి ఎలా తోడ్పడతారు అంటే మంచి చేయొచ్చు. అలా చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి పాలన వచ్చి 50 రోజులు పై చిలుక అవుతుంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు వెలుగులో తీసుకొచ్చేది ఆయన. 10 ఏళ్ళు పోరాడారు, ఇప్పుడు పదవి కూడా ఉంది. ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో అంటే ఆయన కొన్ని శాఖలు అప్పచెప్పారు. ఒకటేమో పంచాయతీరాజ్, రెండోది చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్. ఇవన్నీ ఎలాగా అంటే పరిపాలనా దక్షత కొంత తక్కువ ఉన్నా కానీ సమస్యలపైన అవగాహన ఎక్కువ ఉంది ఆయన. దాని గురించి మీరు చెప్పింది కరెక్టే, కొంతవరకు నేను అగ్రీ చేస్తాను. కంప్లీట్గా అయితే ఆయనకి పరిపాలనా దక్షత నాలెడ్జ్ కొంచెం కూడా లేదు నాకు తెలిసినంత వరకు. ఆయన అన్ని శాఖలకి అన్ఫిట్. ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చారో అదేంటంటే పొత్తులో భాగంగా ఏదో మమ్మ అనిపించేదానికి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, కానీ పీకే ఈజ్ ఏ అన్ఫిట్ ఫర్ రూలింగ్ లేదా మెయింటైన్ సమ్ సొసైటీ. అంటే కంప్లీట్ గా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా చూసుకుంటే సినిమా గ్లామర్ నుంచి వచ్చిన వ్యక్తి. అవును. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ గా ఉండగలరు అంటారు? లేదండి, సర్వే అవ్వలేరు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే సర్వే అవ్వలేడు ఎట్టి పరిస్థితుల్లో. ఏదో కొన్నాళ్ళ వరకు 6 months 7 months లేదా 1 year వరకు తనని గ్యారంటీగా ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో పక్కన పెట్టేస్తారు షూర్గా. కొన్నాళ్ళు మీరే చూడబోతారు, ఎందుకంటే తనకు నాలెడ్జ్ ఉండదు. ఇప్పటి వరకు జరిగే ప్రతి ఘటనపై ఎక్కడా స్పందన లేదు. చిన్నపిల్లలపై మానభంగాలు కానివ్వండి, ఎక్కడ నాకు తెలిసి సంబంధించి విశ్లేషణ ఎక్కడ చేయలేదు. తను రెస్పాండ్ అయింది లేదు. మన కూడా ప్రభుత్వం నడి రోడ్డు మీద మర్డర్ చేసినా కూడా హీ నాట్ రెస్పాండ్ ఎనీథింగ్. ఎక్కడ రెస్పాండ్ అయినట్టు నాకు కనిపించలేదు. చిన్న పిల్లల పైన రేప్ జరుగుతున్నా కూడా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండే పాప లేడీ అయ్యి ఉండి కూడా తను రెస్పాండ్ అవ్వలేదు. మీరు అడిగినట్టు ఒక పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడాలా అనుకుంటే నాకైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకేదైనా మాట్లాడంటే చెప్పినట్లయితే అంటే ఒక పక్క సీఎం గా ఉండగానే డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి అవును ఆయన నిర్ణయాలు అవుతాయి, కానీ కంప్లీట్ గా మోనోపోలీగా తీసుకునేవి తక్కువ ఉంటాయి కదా. ఏదైతే న్యాయం చేయలేడండి. నేను చెప్పిన వరకు పవన్ కి అయితే న్యాయం చేయలేడు. ఏదో కూటమి ప్రభుత్వంలో ఒక కీలు బొమ్మ. చంద్రబాబు చెప్పిందే చేస్తాడు, చంద్రబాబు ఆడిచ్చినట్టే ఆడతాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను చేసిందే అది. ఏదైనా నేను లీనియన్స్ గా చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతున్నాను అంతే. ఓకే, ఒక పక్క చూసుకుంటే సూపర్ 6 కి కొంత వ్యవధి అడగడం జరిగింది. సో సమంజసమే అంటారా? అంటే ఏపీ ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు అని చూసిన ప్రభుత్వం వచ్చింది. ఒక పక్క చూసుకుంటే ఏదైతే ఈ పథకాలన్నీ సూపర్ 6 కి సంబంధించిన అమలుకి కొంత వ్యవధి అడిగారు. ఒక 6 months రూట్ మ్యాప్ వేసుకుని ముందుకు వెళ్తామంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. వచ్చేంత వరకు ఏమో మీరు రాగానే అమలు చేస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రూట్ మ్యాప్ వేసుకుందాం, వాళ్ళని మాట్లాడదాం, వీళ్ళని కలుద్దాం, కూటమి అది రాజకీయ నాయకులతో మీటింగ్ పెడదాం అన్నాడు. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం అంటున్నాడు. నాదెళ్ల మనోహర్ వచ్చేమో మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లేదు అంటున్నాడు. చంద్రబాబు గారు వచ్చేసేమో ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నాడు. అమలు చేయగలని ప్రభుత్వాన్ని మా జనాల్ని మిస్లీడింగ్ చేస్తున్నాడు. అంతేగాని వీళ్ళు చేయగలిగింది ఏం లేదండి. ప్రశ్నించే గలం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సమస్యల పైన ఎందుకు ప్రశ్నించట్లేదు? తను కూటమి ప్రభుత్వంలో ఉన్నాడండి, ఎలా ప్రశ్నిస్తాడు? ఇంకా ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ముందు ఆయనే చేస్తాడన్నీ కూడా. మళ్ళీ ఆయన పాలనని వీళ్ళు రీకాల్ చేసుకుంటారు తప్పకుండా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూసుకుంటే బ్యాక్ టు సినీ గ్లామర్కి వెళ్ళిపోతారా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే పొలిటీషియన్ గా నిలదొక్కోగలుగుతారు? కొంతవరకు ఆపుకుంటాడండి అలా సినీ గ్లామర్ గా. ఓకే, ఈ 5 సంవత్సరాలు ఉమ్మడి కూటమి పాలన ఎలా ఉండబోతుంది? నాకు తెలిసేది వరస్ట్ గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.